రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దీనిని ఆర్తితో ప్రేమతో వారి రక్షణని, ఆహారాన్ని, ప్రాణాన్ని, వారి మానాన్ని కాపాడటానికి ఏర్పడ్డ సంస్థ. చాలా బాగుంది. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంలో హమాస్కి ఆహార ధాన్యాలు తీసుకెళ్ళి ఇవ్వాలి అని గొప్ప తలంపుతో కష్టపడుతున్నది, బాగుంది. మరి ఇప్పటికీ 45 మంది ఇజ్రాయేల్ యొక్క బందీలు హమాస్ చెరలో ఉండగా వారిని ఈ రెడ్ క్రాస్ సంస్థ ఎందుకు కలవదు? వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయదు? అది వరకు వస్తే సగం వరకు యుద్ధం ఆగిపోయినట్టే కదా. మరి ఇలాగ కన్స్ట్రక్టివ్ చర్యలు తీసుకోకుండా ఏదో అమెరికాకు ఒత్తాసు పలికే కార్యాలు మాత్రమే చేస్తూ ఉంటుంది ఈ రెడ్ క్రాస్. రెడ్ క్రాస్కి అభిమానం పెరగాలన్నా, వారి యొక్క విలువ పెరగాలన్నా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయేలీ బందీల్ని బయటికి తీసుకురావాలి. కనీస పక్షంలో బీబీసీ లాంటి సంస్థలు, లేకపోతే ఇంకేదైనా మంచి పెద్ద సంస్థలు ఉంటే వాటితో పాటు ఇంటర్వ్యూ చేయించాలి లోపలికి తీసుకెళ్ళి. అప్పుడే దాని విలువ పెరుగుతుంది. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట్ల TV9. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.